2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఫస్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఆ తర్వాత 2016లో 2 బై ఎలక్షన్స్ వచ్చినాయి. ఒకటి పాలేరు ఎమ్మెల్యే రామరెడ్డి వెంకటరెడ్డి చచ్చిపోవడం వల్ల అక్కడ బై ఎలక్షన్ వచ్చింది. అట్లాగే నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోల కృష్ణారెడ్డి చచ్చిపోవడం వల్ల అక్కడ బై ఎలక్షన్ వచ్చింది. వీళ్ళిద్దరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే. ఈ 2 చోట్ల కాంగ్రెస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్నే నిలబెట్టింది. పాలేరులో రామరెడ్డి వెంకటరెడ్డి గారి భార్య సుచరితారెడ్డిని నిలబెడితే నారాయణఖేడ్లో కృష్ణారెడ్డి గారి కొడుకు పట్లోల సంజీవరెడ్డి గారిని నిలబెట్టింది. 2 చోట్ల సానుభూతి ఓట్లతో ఈజీగా గెలుస్తాం అని చెప్పి కాంగ్రెస్ అనుకుంది. కానీ 2 చోట్ల అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ఏ గెలిచింది. సేమ్ 11 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే సిచ్యువేషన్ రిపీట్ అయింది. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఫస్ట్ కంటోన్మెంట్ బై ఎలక్షన్ వచ్చింది. అక్కడ ఎమ్మెల్యే లాస్యానందిత చచ్చిపోవడం వల్ల దాంతో బీఆర్ఎస్ అక్కడ లాస్యానందిత సిస్టర్ నివేదిత నిలబెట్టింది. ఆమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అక్కడ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోవడం వల్ల వచ్చింది. ఇక్కడ గోపీనాథ్ గారి భార్య సునీతని బీఆర్ఎస్ నిలబెడితే నవీన్ యాదవ్ని కాంగ్రెస్ నిలబెట్టింది. ఇక్కడ అదే పరిస్థితి. సునీత ఓడిపోయి నవీన్ యాదవ్ గెలిచిండు. ఆల్మోస్ట్ 11 ఏళ్ల తర్వాత సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అయింది. అప్పట్లో సానుభూతి పనిచేయకుండా అధికార పార్టీ అభ్యర్థులు గెలిస్తే ఇప్పుడు కూడా అదే సానుభూతి పనిచేయక అధికార పార్టీ అభ్యర్థులు గెలిచారు.